వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ రావణ్ వైఫ్ పార్ట్ 10. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? రావణ్ ముఖమంతా కోపంగా మారి కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కేలాగా ఉన్నాయి. శ్రీనిక రావణ్ని ఒక నిమిషం చూసి చాలా భయపడిపోయింది. రావణ్ కోపంగా శ్రీనిక దగ్గరికి వచ్చి, నీ నోట్లో నుండి డాడీ అని ఇంకోసారి వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. శ్రీనిక భయంగా బెడ్కి ఆనుకొని కూర్చొని చాలా ఏడుస్తూ ఉంది. రావణ్ బాల్కనీలో ఎంతసేపు ఉన్నాడో అతడికే తెలియదు. అలా చాలా సమయం గడిచాక అక్కడి నుండి లోపలికి వచ్చేసరికి శ్రీనిక ఏడుస్తూ అలానే బెడ్ కానుకొని ఉన్నది. రావణ్ మెల్లగా తన దగ్గరికి వచ్చి ఆమెను నెమ్మదిగా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. తనకి బ్లాంకెట్ కప్పి అతడు కూడా వచ్చి బెడ్కి ఇటుపక్కన పడుకుంటాడు. అతడు పడుకున్నాడు. అసలు నిద్రనే రావడం లేదు. రావణ్ కళ్ళు మూస్తే అతనికి పాత జ్ఞాపకాలే కళ్ళల్లో మెదిలి నిద్ర రావడం లేదు. అలా ఎప్పటికో చాలాసేపటికి నిద్రపోతాడు. తెల్లవారుజామున 5 గంటలకే శ్రీనికకు మెలకువ వచ్చి చిన్నగా కదులుతుంది. తను బెడ్ మీద ఉండేసరికి టక్కున కళ్ళు తెరిచి చూసి కూర్చుంటుంది. నేను నైట్ అక్కడ కూర్చున్నా కదా, ఇక్కడికి ఇలా బెడ్ పైకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే రావణ్ కనిపిస్తాడు. ఓహో, నన్ను రావణ్ ఇక్కడ పడుకోబెట్టాడా అనుకుంటూ అని మనసులో అనుకొని రావణ్ వైపు తిరిగేసరికి ప్రశాంతంగా పడుకొని కనిపిస్తాడు. అతడు లేచి ఉంటే ఎంత కోపంగా ఎంత సీరియస్గా ఉంటాడు. ఇప్పుడు చూడు, నిద్రలో చాలా క్యూట్గా హ్యాండ్సమ్గా అనిపించి వావ్ ఎంత అందంగా ఉన్నాడు అని చిన్నగా నుదుటి మీద ముద్దు పెడుతుంది. అంతే, శ్రీనిక అలా ముద్దు పెట్టగానే టక్కున కళ్ళు తెరుస్తాడు. ఇక అప్పుడు చూడాలబ్బా శ్రీనిక మొహం. శ్రీనిక టక్కున వెనుకకు జరిగి సిగ్గుతో బిక్క చచ్చిపోతుంది. రావణ్ పొగరుగా శ్రీనిక వైపు చూసి, నేనంటే అంత ఇష్టమా నీకు? నేను ఇలా పడుకున్నప్పుడు కాకుండా లేచి ఉన్నప్పుడు ఇస్తే నేనేమైనా అంటానని భయమా అని హస్కీ వాయిస్తో అంటాడు రావణ్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అబ్బా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.